నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. సంక్రాంతి కానుకగా గ్రామీణ ప్రాంతాలలో 70 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 205 అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఇంకొక 70 అన్నా క్యాంటీన్లని ప్రారంభిస్తున్నారు, అది సంక్రాంతి కానుక గ్రామీణ ప్రాంతాలలో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇది వెరీ సింపుల్ లాజిక్ అమ్మా. ఎలివేషన్స్కి అలవాటు పడిన వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తాను. 175 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాల్లో ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని గ్రామాలు ఉంటాయి? 13,000 17,000 పైచీలకు గ్రామాలు ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు ఒక గ్రామానికైనా ఒకటైనా పెట్టారు అట్లీస్ట్? అప్పుడు మీరు అన్నార్తిని తీర్చారు, ఇది ఒక స్వర్గదాయని అని నేను చెప్పొచ్చు. ఒక 4 అన్నా క్యాంటీన్లకి దగ్గర దగ్గర ఒక జీవో ఉంది, 4 కోట్ల దగ్గర దగ్గర రిలీజ్ చేశారు. ఆ జీవో అంటే డిస్ప్లే చేయి. సచివాలయం, ఒక ఆర్బీకే సెంటర్, నాడు నేడు స్కూల్ పరివర్తన, ఒక విలేజ్ క్లినిక్, ఈ 4 బిల్డింగ్లకి 92 లక్షలు అయింది గత ప్రభుత్వంలో. స్టాటిస్టిక్స్ చూపించుకో మనం. నాకు తెలిసి వీళ్ళు 7 కోట్ల పైచీలకు ప్రజలు మొత్తం 3 పూట్ల అన్నం తిని టిఫిన్ చేసిన లెక్క ఒకటి, కన్సాలేటెడ్ లెక్క ఒకటి చెప్పారు. 1 కోటి చిల్లర టిఫిన్లు తిన్నదో లెక్క ఉంది. నాకు అర్థం కావట్లే, 4-5 కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం అన్నా క్యాంటీన్ మీదే 7 కోట్ల మంది తింటున్నారు అంటేనే 2 పాయింట్లు దాంట్లో ఎలివేట్ అవుతాయి. ఒకటి, రాష్ట్రం బిలో పవర్టీలో ఉంది. పైబెట్టి మీరు చెప్తున్న జిఎస్టీ లెక్కలు ఇవన్నీ తప్పని, ఎందుకంటే 5 రూపాయలకి ఏదో ఒకటి దొరుకుతుంది తినడంతో కాలక్షేపం చేయడానికి మీరు చెప్పిన ఇంత కోట్లాది మంది ప్రజలు సమాయత్తమై సన్నిద్ధమై ఉన్నారంటే మీరు ఏం చేయట్లేదని ఇంకో విషయం డొల్తనం బయటపడుతుంది. ఇంకో 80-90, ఇప్పుడు 70 కదా ప్రపోజల్ చేశారు, అంటే 275 అయ్యే అనుకుందాం. 204 + 70 274 అయ్యే. పార్లమెంట్ నియోజకవర్గాలు అండ్ ఇవి కలిపి దగ్గర దగ్గర 200 ఉన్నాయి మనకి. 175 నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు 25 కలిపి అగ్రిగేట్ను ఒకటి కూడా పెట్టుకుని వస్తున్న మీరు, ఇంక ఇప్పటిదాకైతే సక్సెస్ఫుల్గా అన్ని దగ్గర పెట్టలేనట్టు లెక్క. ఒక్కొక్కటి పెట్టిన మీరు ఇంతమందికి అన్నారు తీరుస్తుంది అన్నది ఏ ప్రాతిపదిక మీరు చెప్తారో అది మీ విజ్ఞతకి, మీ విచక్షణకి వదిలేయాలి. పోనీ ఒకవేళ అది నిజంగా మీ స్టాటిస్టిక్స్ కరెక్ట్ అనుకున్నా, మీరు ప్రభుత్వం పనిచేసే విధానంలో ఎంపవర్మెంట్ ప్రజల్ని చేయడానికి శూన్యం అన్నది చెప్పాలి. అంటే ఏ సంక్షేమానికి పెద్దపేట వేసిన గత ప్రభుత్వాన్ని ఆద్యంతో మీరు అవహేళన చేస్తున్న దగ్గర పట్టిన అన్నం కూడా తినిపించడానికి నిస్సాయ స్థితిలో మీరు ఉన్నారన్నది ఇంకోటి తేటతెల్లం అవుతుంది. సో వీటిలన్నిటి ప్రాతిపదిక మీద అన్నా క్యాంటీన్లతో అన్నార్తి తీర్చేద్దాం అన్న కాన్సెప్ట్ మీ ప్రభుత్వ పరంగా అంటే, అన్నా క్యాంటీన్తో అన్న దగ్గర కన్నా వాడు పని ఆడు చేసుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ రేషన్ బియ్యం, ఫ్రీ రేషన్ సరుకులతోనూ వాడు కుటుంబాన్ని నెట్టుకొచ్చే నేపథ్యం ప్రభుత్వ తరఫున క్రియేట్ చేయట్లేదు అన్నది ఇంకోటి ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఇంతకన్నా ఇంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. సో మీరు చెప్తున్న ఈ లెక్కలు కొత్త అన్నా క్యాంటీన్లు పెట్టడానికి ఉన్న మీకున్న శ్రద్ధ, ఉపాధి కల్పన మీద కానీ, లేకపోతే వాళ్ళు సంపద సృష్టిస్తామని మీరు చెప్పి దాంతో వైవిధ్యభరితంగా కాకుండా, విభిన్నంగా కూడా కాకుండా రాష్ట్రంలో వాళ్ళు పని చేసుకోవడానికి అవకాశాలు కూడా కల్పించలేకపోతున్నారన్న నిస్సాయితీని మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు లెక్క. అంటే రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకి అడ్డుపడుతుంది వైసీపీ అని చెప్తున్నారు కదా సార్? ఎలా అడ్డుపడతారమ్మా? మళ్ళీ అన్నమాట ఉద్యోగాలు ఎవరికి వద్దని చెప్పి ఎవరైనా ఉద్యమాలు చేస్తున్నారు, వాడికి అడ్డుపడుతుంది వైసీపీ అని చెప్పేసి ఎలా అడ్డుపడతారమ్మా? నాకు అర్థం కాదు. ఎవడన్నా అపోజిషన్ లీడర్ ఇంటికి వెళ్ళి నెగోషియేషన్స్ చేస్తాడా? రూలింగ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నెగోషియేషన్ చేస్తాడా నా కంపెనీ పెట్టడానికి? అధికారంలో ఉన్నాడు వెళ్ళిపోయి మా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళింది ఏమైనా ఎస్టాబ్లిష్ చేయండి, వాడు చూద్దాం. ఊరికనే చెప్పేస్తూ ఉంటారు. వరల్డ్ బ్యాంక్ వాడికి రాశాడు ఉత్తరం, రాశారు, నిజం ఎందుకు రాశారు? రాయలేదు. పూర్వపరాలు మాకు చెప్పాలి కదా. సో అండ్ సో డేట్న కరెస్పాండెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ వరల్డ్ బ్యాంక్ ఏ ప్రాతిపదిక మీద అమరావతిలో కేవలం నీళ్లు ఎత్తిపోయడానికే వాడుతున్నారు, ఇది మన రాజధాని కట్టడానికి ఎక్కడ అవకాశం కల్పించబడట్లేదు అన్నది ఏదైనా నేపథ్యం లెటర్ ఎస్టాబ్లిష్ చేయండి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు చేయలేని నిస్సాయ స్థితిని ప్రజల్లో ఎక్కడ చర్చనీయాంశం కాకుండా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేస్తే వీళ్ళు పని అయిపోతుందన్న కాలక్షేపానికి తెరలేపుకున్నారు. ఎవరు ఆపుతారమ్మా? ఎవరు ఆపగలరు? నేను 10 సార్లు చెప్పాను, ఇప్పుడు 1,00,000 సార్లు కూడా చెప్తున్నా. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్యాకేజ్ ఎప్పుడైతే మన దగ్గర నుంచి తీసేశారో అప్పుడు ఆటోమేటిక్గా యాన్సిలరీ యూనిట్స్ తరలిపోయాయి. పక్క రాష్ట్రాల్లో ఇన్సెంటివ్స్ ఉన్నాయి కాబట్టి, అది కర్ణాటక, తమిళనాడు. అది మాట్లాడమంటే వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఆడిపోసుకుంటే, ఎందుకంటే బీజేపీ సన్నిధానంలో శాత తీరుతున్నారు కదా. వీళ్ళు కోపం రాని పీయూష్ గోయల్ మళ్ళీ వచ్చి మొహం ఇడి చేస్తాడు వీళ్ళందరికీ. మళ్ళీ అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కదా, మేము నెక్స్ట్ టైం వస్తాయి, ఇప్పుడు ఏదైతే ఉందో పీపీపీది ఏదైతే జరిగిందో అవన్నీ మేము క్యాన్సిల్ చేసేస్తాం, రద్దు చేసేస్తాం అని చెప్పేసి అన్నారు కదా. రద్దు చేసేస్తాం అంటే బెదిరిస్తున్నారు. ఇందువల్లనే బెదిరింపే ఉందమ్మా. ఇల్లు నాది అంటే ఇల్లు ప్రభుత్వంది, అంటే ఇల్లు అంటే ఏంటి? హాస్పిటల్, కాలేజీ అండ్ ల్యాండ్ ప్రభుత్వంది. లీజ్కి కూడా ఇచ్చారు. లీజ్ అగ్రిమెంట్ రద్దు చేస్తుంది ఈ ప్రభుత్వం మారగానే. వాళ్ళు పంతానికి పోయారు అనుకో వెళ్తుంది, వాళ్ళకి దుకాణం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది.
ప్రభుత్వం దగ్గర ఉన్న లీజ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి ప్రభుత్వానికి డిస్క్రిప్షన్ ఉంటుంది. అందుకే ఇంకెవరు పెట్టుబడి పెట్టడానికి రావట్లేదు. దేనికి పెట్టుబడి పెడతారు? గవర్నమెంట్ కాలేజీలో డబ్బులు పెట్టే బదులు ఆడు ప్రైవేట్ కాలేజీ పెట్టుకోమన్నాడు, పక్కన పెట్టమను, ఆడు పని చేసుకోమని ఎవడు కాదన్నాడు. అలా ఆ పెప్సీఏ కావాలన్న నేపథ్యం మాకెందుకు? సినిమా కాదు కదా ఇది. మీరు చేతన అవుదా మెడికల్ కాలేజీలు కట్టడం చేతన అవుతున్నారు కదా, గమ్మున ఉండండి. అలా అప్పుడు అనేవారు కదా, అమరావతి కట్టలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. అలాగే మీరు ప్రభుత్వ హాస్పిటల్ కట్టలేకపోతున్నా కూర్చోండి, నెక్స్ట్ ప్రభుత్వం మారుతో దైవ నిర్ణయం. అప్పుడు మారిన తర్వాత ఆయన ఏం చేస్తాడో చేస్తాడు. అంటే 40 సంవత్సరాలని రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకుని ఒక వ్యక్తి 45 ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టని పరిస్థితి. 1943 నుంచి 2025 దాకా తెలుగుదేశం ప్రస్థానంలో ప్రభుత్వ పరంగా సమైక్య రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ ఒక్క మెడికల్ కాలేజీ ప్రభుత్వ కాలేజీ తెలుగుదేశం గవర్నమెంట్ తేలేదు. అంచేత వాళ్ళు ఏం చేస్తానో చెల్లుబాటు కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. నేను తెచ్చాను కాబట్టి అని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా లేదు. ఆఖరికి వీళ్ళు అమరావతికి తీసుకొచ్చిన ఎయిమ్స్ కూడా అనంతపురం కడుపు కూడా తెచ్చింది వెనుకబడిన ప్రాంతానికి. ఇది ప్రజల్లో చర్చించాలి. అందుకని అంటే ఈ అన్నా క్యాంటీన్స్ గురించి కూడా ఇంత చర్చనీయాంశం చేయడం, అదే గొప్ప పని చేస్తున్నట్టు చెప్పడం, అంటే ఏం చూపెట్టాలనుకుంటున్నారు సార్ ప్రజలకి వీళ్ళు? వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు, అన్నా క్యాంటీన్ మీద బతికి పట్టిన అన్నం తింటున్న ప్రజలు ఉన్న రాష్ట్రం అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆల్రెడీ 205 ఉన్నాయి, మళ్ళీ 70. ఇక్కడ తెలంగాణలో మున్సిపల్ శాఖ నిర్వర్తిస్తుంది మున్సిపల్ అన్నా క్యాంటీన్ అంటారు. క్యాంటీన్లు ఉన్నాయి చూసావు కదా, 5 రూపాయలు ప్రతి కూడల్లోనూ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద డిబేట్లు టాపిక్లు పెట్టి చెప్తున్నారా? వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? జిహెచ్ఎంసీ అంటే గవర్నమెంట్ పరిధిలో ఉన్నదే కదా, గవర్నమెంట్ వాడు చేస్తున్న పని వాళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకోవట్లేదు. ఎందుకు ఇదంతా? చాలా పనులు ఉన్నాయి చేయడానికి, చాలా రకాల ఇవి ఉన్నాయి. అంటే అభివృద్ధి పరంగా చేయడానికి, ఇంకా సంస్థలతో మాట్లాడడానికి, ఇవన్నీ వదిలేసి ఎంతసేపు వీళ్ళు ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఎన్నో. అమరావతిలో గబగబా ఏదైనా పని చేద్దాం అంటే ముందు నీళ్ళు తోడాలి, కంపలు కొట్టాలి. అది ఎవరికో ఇస్తారంటే ఎవడో వచ్చి కట్టట్లేదు. ఉన్న బిల్డింగ్లు ఎడావిడ చేసుకుంటూ కట్టాలి. ఏం చేయాలి? ఓ పక్క ఋషికొండ భవనాలకి ఇంత తక్కువ డబ్బులతో ఇంత పెద్ద భవనాలు ఎలా కట్టగలిగాడు అనేది ప్రశ్న ప్రజల్లో చర్చిస్తున్నారు. వీళ్ళు ఇన్ని డబ్బులు సిఆర్డీ బిల్డింగ్లు కట్టికి వీళ్ళు ఏదైనా పోస్తున్నా ఏం పని అవుతుందన్నది వేరీ చేస్తున్నారు ప్రజలు. సిఆర్డీ మధ్యలో ఏ పనికైనా పూల అంటే బొరగొరగించుకుని ముందుకు వచ్చారు. ఇంకో తర్వాత వివరం తెలిసిన తర్వాత క్షవరం తప్పదు.